ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'నవ్వుల వెనకున్న నీడ'. ఒకప్పుడు సీత అనే యువతి ఉండేది. సీత ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ప్రతి ఒక్కరిని సంతోషపరచడం ఆమె జీవితం. ఊర్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నా, నిస్సహాయంగా ఉన్నా సీత వచ్చి ఓదార్చేది. వాళ్ళ ముఖంపై నవ్వు తెచ్చేది. సీతకు తెలుసు తన నవ్వు మహత్తరమైన శక్తి అని. కానీ ఆమె నవ్వు వెనుక ఒక రహస్యం ఉంది. ఎవరైతే ఆమె నవ్వుకు కారణమై ఆనందపడతారో వారి జీవితంలో చిన్నదైనా ఒక నష్టం జరుగుతుంది. ఈ శాపం ఆమెను చిన్నతనం నుంచే వెంటాడుతోంది. సీత చిన్నప్పుడు ఆమె మామకు సంబంధించిన ప్రాచీన దేవాలయానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక పాత విగ్రహాన్ని తాకడం ద్వారా అపరాధంగా తగిలింది. ఆ విగ్రహానికి సంబంధించిన దేవత కేవలం సంతోషాన్నే కాదు, దానికి తోడు బాధను కూడా తట్టుకోవడం ముఖ్యమని అనుకుంది. అందుకే సీతకు శాపం పెట్టింది. నీ నవ్వు ఎంతో శక్తివంతమైనది. అది ఎవరినైనా సంతోషపరచగలదు. కానీ ఆ సంతోషానికి ధర ఉండాలి. వారి జీవితాల్లో చిన్నదైన నష్టం నీ కళ్ళ ముందే జరుగుతుంది. సీత దీనిని వినడంతోనే భయపడిపోయింది. కానీ కాలక్రమేణా ఆమె ఈ శాపంతో జీవించడం నేర్చుకుంది. ఒకసారి సీత తన స్నేహితురాలు గౌరిని ఓదార్చింది. గౌరి తన పుస్తకం పరీక్షలో విఫలమై తీవ్ర నిరాశతో ఉంది. సీత నవ్వుతూనే ఆమెను ప్రోత్సహించింది. గౌరి సంతోషంగా ఇంటికెళ్ళింది. కానీ ఆ రాత్రి గౌరి ఇంట్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు, కానీ ఆ ప్రమాదం సీతను కలచివేసింది. తన నవ్వు ఇతరుల జీవితాలను చిన్న చిన్న విధ్వంసాలకు గురిచేస్తోందని ఆమె తెలుసుకుంది. అయినప్పటికీ సీత తన కర్తవ్యం వదులుకోలేదు. నవ్వు మాత్రమే వారికి జీవితం మీద ప్రేమను కలిగిస్తుంది. ఇది శాపమైన నా బాధను తట్టుకుంటూ ముందుకు సాగుతాను అని సీత తనకు తాను ధైర్యం చెప్పుకుంది. సీత తన శాపం గురించి తెలుసుకునే మార్గం కోసం ఊరిలోని ప్రతి పాత పుస్తకాన్ని, పురాణాన్ని పరిశీలించింది. చివరికి ఆమె తన శాపాన్ని తొలగించే మార్గం ఒక పాత కొండచేరు దగ్గర ఉన్న ఒక కొలనులో దాగి ఉందని తెలుసుకుంది. కానీ ఆ శాపం తొలగించడానికి ఒక కఠిన పరీక్ష ఉంది. నీవు త్యాగం చేయాలి. ప్రపంచాన్ని మిగతా జీవితంలో ఎప్పటికీ నవ్వించలేవు. సీత ఆ పదాన్ని పట్టుకొని కొలనుకు చేరుకుంది. అక్కడ దేవత తన ముందు ప్రత్యక్షమైంది. దేవత అంది, నీవు ఎన్నో పాదులను చూశావు, కానీ నీ నవ్వు ఎందుకు ఇంకా కొనసాగించావు? సీత సమాధానం చెప్పింది. నా నవ్వు తోడు కావడం వల్ల వాళ్ళు జీవితంపై నమ్మకం కలిగించుకుంటారు. వాళ్ళకు సంతోషం ఇవ్వడమే నా జీవిత లక్ష్యం. కానీ వారి జీవితాల్లో నష్టం జరగడం నేను చూడలేను. దానికి ఈ శాపం. అవసరమైతే నేను నా నవ్వును త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవత సీత మాటలను విని ఆశ్చర్యపోయింది. ఆమె శాపాన్ని సీత శక్తిగా మార్చింది. ఇప్పుడు నీ నవ్వు వల్ల ఎవరికీ నష్టము జరగదు. అది వారికి ఆనందం, శాంతి తీసుకొస్తుంది. ఎందుకంటే నీ త్యాగం నీ శాపాన్ని నీకు ఆశీర్వాదంగా మార్చింది. సీత తన గ్రామానికి తిరిగి వచ్చి తన నవ్వుతో అందరినీ సంతోషపరిచింది. ఆమెకు తెలిసింది, జీవితంలో నవ్వు గొప్ప శక్తి. అది నమ్మకాన్ని, ప్రేమను, శాంతిని తీసుకురాగలదు. కష్టాలు వచ్చినప్పటికీ ఓపిక, త్యాగం మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, సంతోషం మనకు మాత్రమే కాదు, ఇతరుల జీవితాల్లో వెలుగులా మారాలంటే మనం త్యాగానికి సిద్ధంగా ఉండాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.